మనమైతే ఇప్పుడు టీవీకి స్టెబిలైజర్ అనేది తీసుకున్నామండి. ఈ స్టెబిలైజర్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ నుంచి 55 ఇంచెస్ దాకా మొత్తం అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి వీగార్డ్ కంపెనీ, అమెజాన్లో నుంచి తెప్పించాం. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎందువల్ల మనం రివ్యూ చేస్తున్నాం అంటే, యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలామంది టీవీలన్నీ చాలా వరకు డిస్టర్బ్ అయ్యాయండి ఈ తుఫాన్ కారణంగా. అయితే మనం ఇట్లా ఈ స్టెబిలైజర్స్ వాడడం వల్ల చాలా వరకు సేవ్ అవుతుంది. ఈ కంపెనీస్ మనకు చెప్తుంటాయి కానీ స్టెబిలైజర్స్ బలేదని, కానీ ఖచ్చితంగా అయితే వాడాల్సి ఉంటుంది. చూస్తే ఇదైతే మనకి వీగార్డ్ కంపెనీ నుంచి వస్తుంది. వీగార్డ్ బ్యాలెన్స్ ఉన్న వీమాక్స్ 2 years వారంటీ ఇస్తారు. అయితే మనకి ఖచ్చితంగా 2 years పైన వస్తాయి. మ్యాక్స్ దీని లైఫ్ 5 years అండి, ఇబ్బంది ఉండదు. ఇట్లయితే మనకి ప్రజెంట్ మాన్యువల్ వారంటీ కార్డు ఇచ్చున్నారు. ఇదైతే ఎలా యూజ్ చేయాలి అనేసి, దీని వోల్ట్స్ ఎంత ఏంది, అవుట్పుట్ ఎంత, ఇన్పుట్ ఎంత తీసుకుంటుంది, అవుట్పుట్ ఎంత ఇస్తుంది, దీని గురించి అంత మాన్యువల్స్ ఏమన్నా తెలియని వాళ్ళకి ఏమన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇది వాల్ మౌంట్ ప్రొసీజర్ కోసం అయితే ఫిక్స్ చేయడానికి, వాల్ మౌంట్ ప్రొసీజర్ కోసం ఇలా చూసుకోవాలి. దీన్ని బట్టి మనం వాల్ మౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రోడక్ట్లోకి వచ్చేస్తే, ఇది మన ప్రోడక్ట్. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ వీడియో చేస్తుండగానే మనకి ఒక పవర్ ఫ్లక్చువేషన్ అనేది వచ్చింది, ఒకసారి బ్లింక్ అయ్యి ఆగినట్టు. సో అదే పవర్ అనేది ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయింది. సో ఇలాంటి టైంలోనే మనం ఎంత కాస్ట్ పెట్టి టీవీస్ కొనుక్కున్నా కానీ ఈ స్టెబిలైజర్ అనేది లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చూసారా, మనం చూసినట్టయితే ప్రోడక్ట్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి మనం దీనికి ఇన్పుట్స్ చూద్దాం. ఇంకైతే 2 inputs ఇచ్చారండి. సో దీని వర్కింగ్లోకి వస్తే ఇది మనకి 3 amperes అండి. అండ్ యాక్చువల్గా ఇది మనకి ఇన్పుట్, మనకి కరెంట్ మామూలుగా వచ్చేది 200 volts నుంచి 255 volts దాకా వస్తుంది మనకి మామూలుగా. ఇన్కేస్ సమ్టైమ్స్ ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి జరిగినప్పుడు ఏంటంటే 270 కూడా టచ్ అవుద్ది. అయితే చూస్తున్నాను 270 టచ్ అయినప్పుడు, మా ఇంట్లో 270 అయినప్పుడే మనకి ఇట్లాగా ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. ఇది మనకి 288 volts ఇన్పుట్ దాకా మనకి ఏదైతే తట్టుకుంటుందండి. 288 అంటారు కానీ వాడు ఇచ్చింది మ్యాక్స్ 295 volts కూడా తట్టుకుంటుంది. ఇది ప్రాబ్లం అయితే లేదు. సో అంత పవర్ అనమాట ఇది స్టెబిలైజరు. మనకైతే ఒక ఫ్యూజ్ ఇచ్చారు. సో ఎప్పుడైనా మనకి ఏదన్నా మరీ హై ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు జస్ట్ ఈ ఫ్యూజ్ అనేది మార్చుకుంటే సరిపోతుంది. ఇదంతా 10 to 15 rupees ఉంటుంది. ఇది సో ఇప్పుడైతే దీన్ని మనం ఫిట్ చేసేసినాక దీని ఇన్పుట్ అనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేనైతే ఫిక్స్ చేసుకోలేదు. యాక్చువల్గా దీనికి చాలా కార్పెంటరీ వర్క్ ఉందన్నమాట. సో ఇంకైతే ఫిక్స్ చేయలేదు, చూద్దాం. ఇది వచ్చేసి అనలాగ్ మోడ్, డిజిటల్ మోడ్ అయితే కాదు. సో అనలాగ్ మోడ్కి ఇలా వస్తుంది ఇన్పుట్. సో ఇప్పుడు రెడీ ఫర్ అవుట్పుట్. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి వీటికి అవుట్పుట్ ఇచ్చుకున్నాము. చూస్తే ఇదైతే అవుట్పుట్ రెడీ అండ్ టీవీస్ ఆన్. సో ఇది యాక్చువల్గా సో ఇదండి దీని యూసేజ్. సో దీనికైతే 2 inputs అయితే ఇచ్చాడు. మనమైతే ప్రజెంట్ 1 input పెట్టాము. ఆ 1 inputలో నుంచి మనం too many inputs లాగాము. వై బికాజ్ మనదైతే ఈ PlayStation 5 ఉంది, ప్లస్ ఈ సోనీ ఈ ఎల్జీ సబ్వూఫర్ ఇది వాడుతున్నాం అనమాట సౌండ్ బార్కి. సో దానికైతే మనం అయితే స్టెబిలైజర్ యూజ్ చేస్తున్నాం. సో నా వరకు అయితే మాత్రం ఇది మాత్రం 100% సాటిస్ఫై చేస్తుంది. సో వీ కెన్ గో ఫర్ ఇట్.